హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ న్యూ ఛానల్ టాలీవుడ్ ఎక్స్క్లూజివ్. మేము ప్రతిరోజు మీకోసం కొత్త ఫిలిం అప్డేట్స్ ను మీ ముందు ఉంచుతాం. మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ రోజు అప్డేట్ లోకి వెళ్దాం. ఓం నమో వెంకటేశాయ చిత్రాన్ని ముందు సంక్రాంతికే రిలీజ్ చేయాలనుకున్నారు, కానీ తరువాత మనసు మార్చుకున్నారు. సంక్రాంతికి పోటీ మరీ తీవ్రంగా ఉందని, పైగా అప్పటికి సినిమాను రెడీ చేయాలంటే హడావిడి అవుతుందని, కాబట్టి ప్రశాంతంగా పోటీ లేని సమయం చూసి రిలీజ్ చేసుకుందామని వాయిదా వేశారు. చివరకు ఫిబ్రవరి 10న సినిమాను రిలీజ్ చేశారు. కానీ ఈ సినిమాకు ప్రధాన ప్రేక్షక వర్గం అయిన ఫ్యామిలీస్ థియేటర్లోకి రాకపోవడంతో వసూళ్లు మరీ పేలవంగా వచ్చాయి. పిల్లలంతా పరీక్షల హడావిడిలో ఉండటంతో ఫ్యామిలీస్ థియేటర్ల వైపు చూడలేదు. ఇక ఎలాంటి స్థితిలో అయినా సినిమాలు చూసే మామూలు యూత్ నేను లోకల్ లాంటి యూత్ఫుల్ మూవీ మీద, ఎస్త్రీ లాంటి మాస్ సినిమా మీద దృష్టి పెట్టారు. దీంతో ఓం నమో వెంకటేశాయ అన్యాయమైపోయింది. ఓం నమో ప్రీ రిలీజ్ ప్రమోషన్ లో నాగార్జున మాట్లాడుతూ ఒక మాట అన్నాడు. సరైన టైమింగ్ లో రిలీజ్ కాకపోవడం వల్ల కొన్ని మంచి సినిమాలు కూడా అన్యాయం అయిపోయాయి. మంచి టైమింగ్ లో రిలీజ్ కావడం వల్ల కొన్ని చెత్త సినిమాలు కూడా ఆడేశాయని. ఓం నమో విషయంలో మొదటిదే జరిగింది. ఇలాంటి సినిమా ఇప్పుడు రావాల్సింది కాదు. అదే సంక్రాంతికో వేసవికో వచ్చి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది. ఎలాగోలా చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేసి ఉంటే పండగ మూడ్లో భక్తిభావంతో ఉన్న జనాలు ఈ సినిమాను బాగానే ఆదరించేవారు. సెలవుల్లో రావడం వల్ల శతమానం భవతి లాంటి చిన్న సినిమా ఏ స్థాయిలో వసూలు రాబట్టిందో చూసాం. ఓం నమో కూడా అప్పుడే వచ్చి ఉంటే ఖచ్చితంగా ఇంతకంటే మెరుగైన వసూళ్లే వచ్చి ఉండేవి. మొత్తానికి ఒక సినిమాను రిలీజ్ చేసే విషయంలో టైమింగ్ అన్నది ఎంత కీలకమో నాగార్జునకు తెలిసి కూడా తప్పు చేశాడు. అయితే ఈసారి నేర్చుకున్న పాఠం మాత్రం ఆయనకి ఎప్పటికీ గుర్తుండిపోతుందనడంలో సందేహం లేదు. ఇది సంగతి. ఇలాంటి మరెన్నో మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ ని పోస్ట్ చేయండి.